వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. Thank you so much for your love and support. Thank you. మీ కవితలతో షేక్ ఆడించాలి. ఓకే. హాయ్ ప్రదీప్. హాయ్. మైసెల్ఫ్ సునీత. నేను కవిత రాస్తుంటే అందరూ నీకు రాదు అని అంటున్నారు. రమ్మని ఎందుకు రాదు? రచయిత కాదన్న వాడిని రాయిచ్చి కొడతాను. కవి కాదన్న వాడిని కత్తితో పొడుస్తాను. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు కవిత చెప్పడానికి నీ ముందు వచ్చేసాను. ఇంకా నేను ఎవ్వడేమంట చెప్పు. నేను చాలా నాటు, అది చెప్పాలంటే నాకు డౌట్. ఉందా నీ దగ్గర 2000 నోటు? ఏదేమైనా ఎక్స్‌ప్రెస్ రాజాలో పేల్చాలి ఓ ఓటు. అవుటు. అట్నా? నీకేనా ఓటు? నెక్స్ట్ కవిత. అమ్మాయిల మనసు తెలుపు, అందుకే తెరిచాను నా గుండె తలుపు. ఈ రోజు మన జీవితంలో రావాలి మలుపు. ఎక్స్‌ప్రెస్ రాజా షోలో నవ్వులకు లేదు అలుపు సొలుపు. రవితేజ సినిమా బలుపు. నెక్స్ట్ పేషెంట్. మిమ్మల్ని చూస్తే రావట్లేదు మాటలు, ఆయన పాడాలనిపిస్తుంది పాటలు. ఏది పాడు? సరదాగా ఆడుకుందాం మాటలు, ఎక్కేద్దామైన ప్రేమ పట్టాలు. నాకేం అర్థం కావడంలా. భలే వచ్చిందబ్బా. హాయ్ ప్రదీప్. హాయ్. నాకు చాలా ఇష్టం హనీ, నీ షోలో ఉంది నవ్వుల గని. ఈ మాటలు నేను విని ఈ నవ్వుల్ని కన్లారా కని ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ఫ్రమ్ తుని. అబ్బా. అరే ఈవిడెవరు నాకంటే డేంజరస్ అవుతుంది. ఆవిడ సెపరేట్ గా మైక్ పెట్టేయండి రా. సూపర్ మా వెళ్ళాలి. హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ రమ్య. మిమ్మల్ని చూడాలని ఎన్నో రోజుల నుంచి నేను అనుకున్నాను. చాలా పెద్ద ఫ్యాన్ ని. మీకోసం నేను ఒక కవిత చెప్తాను. నాకు చాలా ఇష్టం పీచ్ మిఠాయి, నాకు కావాలి నేతి మిఠాయి, మీకోసం తెచ్చాను నారెంజ్ మిఠాయి. ఎక్స్‌ప్రెస్ రాజాలో అవసరం లేదు ఏ మిఠాయి. సూపర్. చాలా అద్భుతంగా వచ్చింది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి. 3-4 తీసినా సేమ్ ఉంటాను నేను. మారా ఇక లాభం మన కవిత. చెట్టుకుంటుంది తొర్ర, మా తాత వాడతాడు కర్ర, మనం వాడాలి బుర్ర. ఎక్స్‌ప్రెస్ రాజాలో ఎనర్జీ లేవాలి సర్రా. We have a ticket. హాయ్, నీ పేరు? సుమ సాహితి. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? జనని మోడల్ హై స్కూల్. మన జనని మోడల్ హై స్కూల్. నేను కూడా అందులో చదివా మొన్నటి వరకు. ఐ హేట్ యు ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు కాజల్ని లవ్ చేస్తున్నావు కాబట్టి. నువ్వు అను నేను కాజల్ వదిలేస్తా. థ్యాంక్ యూ డార్లింగ్. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం, నీ నడకలో నా ఉందే ఓ తాళం. yes music. Thank you so much. ఫుల్ ఫామ్ మీ స్టైల్లో. హాయ్ ప్రదీప్. ఇందా నుంచి జనరేటర్ రన్ అవుతుంది మీరే కదా? నా పేరు ప్రీతి. అర్జున్ రెడ్డిలో ప్రీతియా? బేబీ ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టు బేబీ. థ్యాంక్ యూ. ఎక్స్ ఫర్ ఎక్స్పైరీస్,
ప్రదీప్ మా తాతయ్య మొన్న ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో. అతని చుట్టూ ఎప్పుడు జనాలు ఉండేవాళ్ళు. మా తాతయ్య మల్లెపూలు అమ్మేవాడు కాబట్టి తన చుట్టూ ఎప్పుడు జనాలు ఉండేవారు. ఎలా అరిచేవాడు మల్లెపూలు అప్పుడు? మల్లెపూలు మల్లెపూలే మల్లెపూలు మల్లెపూలే అని అరిచేవాడు. అయితే చనిపోతూ నాకు నా చెవులో ఒక సీక్రెట్ చెప్పాడు. నేను చనిపోయా కూడా నా చుట్టూ జనాలు ఉండాలి అని. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అయ్యో చనిపోతే మా తాతయ్య చుట్టూ జనాలు ఎట్లా ఉంటారు అని అనేసి. అయితే మా తాతయ్య సమాధి దగ్గరికి వెళ్ళి నేను ఫ్రీ వైఫై పెట్టించాను. అప్పుడు జనాలు పొద్దున రాత్రి అని తేడా లేకుండా అక్కడే ఉన్నారు. మా తాతయ్య దిల్ ఖుష్, నేను ఖుష్. ప్రదీప్, మై నేమ్ ఇస్ కీర్తి. కీర్తి. అబ్బా పురుష్. ప్రదీప్, నాకు రాత్రి అయితే 12 దాటితే రకరకాల కళలు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నా కోసం ఇంకో తాజ్మహల్ కట్టినట్లు, మనిద్దరం కలిసి దానికి సున్నం వేస్తూ సెల్ఫీలు దిగుతున్నట్లు. మనమే కట్టుకుని మనమే సున్నాలు వేసుకుంటున్నావా? కొంచెం రిచ్ కనమ్మా ఈసారేనా? ఆ తాజ్మహల్ ఓపెనింగ్ కి ట్రంప్ గారు వచ్చి గున్నా గున్నా మామిడి ఆ పాటకి డాన్స్ వేస్తున్నట్లు ఇలా రకరకాల కళలు వస్తున్నాయి. ఏం చేయమంటావు ప్రదీప్? పొడుగునే ముందు గ్లాస్ నీళ్ళు లాగా, అంతే, ఏం కాదు. సూపర్. ఆర్ ఫర్ రాంగ్ థాట్స్. ఒకరోజు నేను బైక్ పైన వెళ్తుంటే సడన్ గా కుక్కాట్ వచ్చింది. ఎంత హారం కొట్టినా తక్కువట్లేదు. ఓకే, దాని తప్పులేదు. తీరా కాదని నేను బైక్ చాలా స్పీడ్ గా పోయించా. స్పీడ్ గా పోనిచ్చి అదే బైక్ పైన నిలబడి తొడగొట్టా. దెబ్బ కుక్క పక్కకి తప్పుకెళ్ళి ఇన్ని చేసేవాడు బైక్ వెళ్ళి గోడ గుద్దుకుంది. దాని అనవసరం డిస్టర్బ్ చేసినావు. అప్పుడు నాకు అర్థమైంది కుక్కాట్ వస్తే కొట్టాల్సిన తొడ కాదు హారన్ అని. సో దట్ ఈస్ ద రాంగ్ థాట్. ఓకే. ఈ ఫర్. హాయ్ ప్రదీప్. మీ పేరు? స్వప్న. స్వప్న, పాట పాడవా? ఇక్కడ ఎవరు హ్యాండ్సమ్ మీరు తప్ప. మనం ఆ వరుసలో లాస్ట్ లో ఉంటాం, మా వాళ్ళని చూడు. అవన్నీ కాదు, పాట పాడు. నా మనసుకేమైంది నీ మాయలో పడింది. దేని కరుస్తారా? నిజమా కలా తెలిసేదెలా. భలే వచ్చింది, తెలిసాం. ఆన్సర్. ఈ ఫర్ ఇంజనీరింగ్ థాట్. ద వాట్సాప్ గ్రూప్ లో అందరూ ఇంజనీర్స్ ఉంటారనమాట. కంప్యూటర్ ఇంజనీర్ కంప్యూటర్ తో ముద్దు పెట్టుకుంటూ డీపీ పెట్టుకుంటాడు. సివిల్ ఇంజనీర్ గోడకు ముద్దు పెట్టుకుంటాడు. మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా. అవును, ప్లగ్ లో మూతి పెట్టాలి. మనం కూడా డీపీ పెట్టాలని వెళ్ళి కరెంట్ తో ముద్దు పెట్టుకుంటే అక్కడ షాక్ కొడితే ఇక్కడ ఇలా ఎక్స్ప్రెస్ రాజాలో వచ్చి పడ్డాను. ఎలా ఉంది ప్రదీప్ నా థాట్? ఇలాంటి ట్రై చేద్దాం, బాగుంటాయి. ఎస్ ఫర్ సాక్రిఫైస్ థాట్స్. ఆవిడెవరు? మై లవర్. ప్రతిభయ నాది చాలా పెద్ద జాలిగుండే. ఎవరి కష్టాల్లో ఉన్నా గానీ దయతో చేస్తూ ఉంటా హెల్ప్. చిన్నప్పుడు డైపర్ లేదని వేరే వాడికి నాకు తీసిచ్చి డైపర్ త్యాగం చేసావు. తర్వాత పెద్ద లవర్ లేదని పక్కనోడికి వేరే వాడిని గర్ల్ ఫ్రెండ్ ని. పెద్ద నా పెళ్ళం వచ్చిన తర్వాత ఏం త్యాగం చేయాల్సి వస్తుందని భయంగా ఉంది. ఆవిడ కొట్టే దెబ్బలు ఇంకొన్ని కొట్టి చూపిస్తూ ఉండు. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ శోభనం థాట్స్. నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ నా ఫస్ట్ నైట్ కి ఉండే థాట్స్ మాత్రం చాలా ఉన్నాయి. అవి ముచ్చటగా మీతో ఒక 2-3 మాటలు షేర్. నాతో ఎందుకు? నాకు అవసరంలే. ఫస్ట్ నైట్ కి ఫ్రూట్స్ స్వీట్స్ తో పాటు అప్పుడప్పుడు ఎంటర్టైన్ కోసం వీడియో గేమ్స్, రిలాక్సేషన్ కోసం మ్యూజిక్ ప్లేయర్ అండ్ ఎంటర్టైన్ చేయడానికి చీర్ గర్ల్స్ అండ్ ఎంకరేజ్ చేయడానికి చీర్ వాయిస్ ఉంటే బాగుంటుందని నా థాట్ భయ. నీకు డౌటే ఇంకా? ఓకే, సూపర్. అవును, ఇంతకీ ఇంత వెరైటీగా ఉన్నారంటే గ్యారంటీగా లాస్ట్ జన్మలో ఇంకా వెరైటీగా ఉండుంటాం మనం. లేకపోతే ఇంత క్రేజీ థాట్స్ ఎలా వస్తాయి మనకి కదా? మన అంత వెరైటీ పీస్లు అయి ఉంటేనే కదా మనకు అలాంటి థాట్స్ వచ్చేది. సో మీరు ఏమై ఉండొచ్చు, మీ ఊహాగానాల ప్రకారం గత జన్మలో ఏమై ఉండొచ్చు, దానివల్ల ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు
సో నేను లాస్ట్ జన్మలో నారదునై పుట్టుండొచ్చు. నారదుడు ఎందుకంటే ఈ జన్మలో కొట్లాటలు పెట్టడం దానికి లేకపోతే ముద్ద దిగట్లేదు. అసలు రోజుకి ఒక్కడైనా వినాలి, చూడాలి. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ అయిపోయాక బాగుంటది భయ్యా, దాని తర్వాత పెళ్ళి అంటారు, పెళ్ళాక కర్మ అంటారు, దీన్నే ఎట్టినంతా మళ్ళీ తిరిగి వస్తుంది అంట. పోయిన జన్మలో నేను కాజల్లా పుట్టాను అనుకుంటా, అందుకే ఈ జన్మలో ఇంత అందంగా పుట్టాను అనుకుంటున్నా. జోక్ జోక్ ఓకే ఓకే ఇలాగే ఏడ్చేవలే అనుకుంటుంది ఆవిడ. లాస్ట్ జన్మలో నేను ట్రైన్ సౌండ్ చేయ ఒకసారి. ఓకే విమానం విమానం ఇట్లా సౌండే రాదు విమానం పోయేటప్పుడు. సౌండే రాదు భయ్యా. ఎందుకు రాదు? విమానం పోయేటప్పుడు సౌండ్ రాదట. అంటది. ట్రైన్ ట్రైన్ లాస్ట్ జన్మలో నేను ఒక సామ్రాజ్యానికి వాచ్మెన్ గా ఉన్నాను గేట్ దగ్గర. ఈ సామ్రాజ్యం ఎవరు? బాయిస్మతి సామ్రాజ్యం. ఓ కింగ్డమ్ సామ్రాజ్యమా? మా గల్లీలో ఒక ఆంటీ పేరు సామ్రాజ్యం ఉండే. కానీ జన్మలో క్లాస్ లో ఇన్విజిలేటర్ గా ఉన్నాను భయ్యా. సే మ్యాచ్ తీస్ తేడాయే లేదంతే, వచ్చే పోయేటోడు చూడటం తప్ప. గత జన్మలో నేను లెక్చర్ గా అయ్యి ఉంటాను కాబట్టి ఈ జన్మలో నేను ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వట్లేదు. అట్లాగా మమ్మల్ని టార్చర్ పెడతారా? కాపీ కొట్టనియరా మీరు అంతా కలిసి? ఎన్ని సీట్లను పెట్టుకోవాలి, ఎక్కడైనా పెట్టావు కదా. ప్లస్ ఆ సబ్జెక్ట్ కాదు ఇది ఎత్తుకుంటూ ఉంటాం మేము. బట్ బాగా కష్టాలు పెడతారు మీరు లెక్చరర్స్ మమ్మల్ని. బట్ ఎప్పటికైనా పాస్ అవుతా. ఇంకా 6 years టైం ఉందంట 10th రాయడానికి. తప్పకుండా రాస్తా. మీరేం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? వెనకాల అబ్బాయికి మైక్ ఇమ్మా. హాయ్ ప్రదీప్ అన్న, హౌ ఆర్ యు అన్న? ఫైన్ అన్న, హౌ ఆర్ యు? మీ పేరు? యేసు బాబు అన్న. ఏమైంది యేసు బాబు, ఏంటి పరిస్థితి? ఏముందన్న, ఏం లేదు చెప్పాలి. మంచి పాట పాడతా? డాన్స్ చేస్తా. Let's go. బట్ చాలా బాగా చేసావు డాన్స్, అండ్ ఇలాగే డాన్స్ చేస్తూ ఉంటా తప్పకుండా. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉన్నా మా షోకి వస్తూ ఉంటా. నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. చూడప్పా సుద్దప్ప, నేను సింహాలు అంటున్నబ్బా, అది గడ్డం గీసుకోలేదు, కాకపోతే నేను గీసుకుంటా. మిగతాది మాత్రం నా ఫ్యాన్స్కి తెలిసి గత జన్మలో నేను చందమామ అయి ఉంటాను, ఎందుకంటే నాకు రాత్రిపూట బయట తిరగాలనిపిస్తుంది. మరి ఈ జన్మ కూడా ఉంది, మరి ఎవరు? ఇప్పుడు వేరే జన్మ కదా, అది లాస్ట్ జన్మ. ఎందుకని మీరు లాస్ట్ జన్మ చందమామ అయి ఉంటారు? ఏమో అలా అనిపిస్తుంది. ఈ జన్మలో నాకు బయట తిరగాలనిపిస్తుంది. రాత్రంతా మెలుకుంటారా? గత జన్మలో నేను డాక్టర్ గా ఉన్నానేమో అని అనిపించేది. ఏం డాక్టర్? ఏదో డాక్టర్. ఎందుకంటే ఎవరిని చూసినా వాళ్ళకి ఆపరేషన్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీకు కూడా చేయాలనిపిస్తుంది. ఏం ఆపరేషన్ అనుకుంటున్నారు తెలుసా? నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవమ్మా, ప్లీజ్. హగ్గానే ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్. అయ్యో సో స్వీట్, సూపర్. నీతో ఉంటే చాలు, గుర్తురావు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు, నిదురపోవు సరదాలు, కథలు కథలు మొదలేగా. నమస్తే ప్రతిభ. భయ్యా నమస్తే.
हैदराबाद में बाय बोलते బాయ్ నిన్ను బాయ్ అంటుంటారు तेरे को बाय आपको प्रदीप बाय बाय बोलते हैदराबाद में బాయ్ బోల్తే లేడీస్ కూడానా లేడీస్ నై అయితే ఓకే ప్రాబ్లం లేదు నువ్వు బావ అయితే నేను నీకు తమ్మునే కదనా అన్న చేసినావా ఓకే ఓకే వీళ్ళందరూ ఒకరిని కమిట్ అయితే మిగతా నాకేగా మొత్తం అందరూ వదిలేగా నీకు పోయిన జన్మలో సూర్యునిలా పుట్టినానేమో సూర్యుడిలాగా ఎందుకు ఏమో ఇక ఈ జన్మలో అయితే లైట్లు ఫిట్ చేస్తున్నా ఆడీడ లైట్ల ఫిట్ నువ్వు వెలుగునిస్తున్నావు డార్లింగ్ అందరికి పోయిన జన్మల ప్రజలకు ఇచ్చిన ఇప్పుడేమో ఇంట్లో ముంగట ఇస్తున్నా అసలు ఆ సౌండింగ్ కి అదిరిపోవాలి మొత్తం అంతా ఎస్ డార్లింగ్ సూపర్ ఓ పాట పాడవా నన్ను కొట్టకురు తిట్టకురు బావా సుబ్బల బావా చక్కని చొక్క దక్క చూడు మామ నీ మీద ప్రేమ దక్కదురు మా వసుకుల మావా ఏందో భయ్యా అంటావు మావా అంటావు హాయ్ ప్రదీప్ హాయ్ నా పేరు మైనా 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 అబ్బా ఎన్ని రోజులేదు విని పేరు భలే ఉంది మైనా నేను పోయిన జన్మగా పక్షిగా పుట్టుంటాను అందుకే ఈ జన్మగా ఎగురుకుంటూ వచ్చేసిన ఇక్కడికి చూసి చూడంగానే నచ్చేసావే ఎగిరిపోతే ఎంత గత జన్మలో ప్రదీప్ లాగా పుట్టిండొచ్చు అమ్మా అందుకే ఈ జన్మలో కూడా మీలానే ఉన్నాను గత జన్మలో 2018 దాత ఏమైంది హాయ్ దీపు హాయ్ గత జన్మలో నేను టిష్యూ అయ్యి ఉండవచ్చు అందుకే పెద్ద ఇష్యూ అయిపోయాయి అందుకే ఈ జన్మలో నీట్నెస్ అంటే పిచ్చి ప్రదీప్ పిచ్చి అయ్యో చీపురి అండి ఆవిడకి మై సెల్ఫ్ సుప్రియా ఏ నూడిల్స్ నా సమాన వెనకే తిరగకు నేను గత జన్మలో ప్రపంచ సుందరిగా పుట్టుంటాను దీపు అరే పెట్ల సర్దేండి వెళ్ళిపో పోయిన జన్మలో కాదు ఈ జన్మలో కూడా అలాగే పుట్టావు ఎందుకంటే నేను నీతో మాట్లాడుతుంటే నీ చూపులు తిప్పుకోలేకపోతున్నావు కదా పోయిన జన్మలో నేను మైక్ లో హాయ్ హాయ్ మీ పేరు పవన్ పవన్ ఏం చేస్తుంటా పవన్ ఇప్పుడు డిగ్రీ చేస్తున్నావా ఇంకా అవుతుందా అవుతుంది ఎన్నాళ్ళైంది ఓ సెమిస్టర్ అయిపోయింది ఫస్ట్ సెమిస్టర్ అయింది ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్ శివశివాని డిగ్రీ ఆఫ్ కాలేజ్ మన శివశివారెడ్డి అవును అరే భలే ఉంటాయి నేను కూడా మనం చూసిన పోయిన జన్మలో నేను లైన్ అయి పుట్టుంటా ఎందుకంటే నా నీ జన్మలో లెజెండ్ అంటున్నారు అట్లా పోయిన జన్మలో అంటే నేను లెజెండ్ అని జన్మ పడుతుంది అవును రియలైజేషన్ జనాలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పు ఏదో సార్ సౌండ్ చేయి అందుకే టైం పట్టింది వాళ్ళకి అదే డౌట్ వచ్చింది లయన్ ఇలా వచ్చి నువ్వు లయన్ ఎట్లా అరిస్తా చెప్పి వాళ్ళ నుంచి అందరినీ లెజెండ్ అని పిలుస్తారు ఆపుతావా నీ బట్టి పురాణమా డార్లింగ్ సింహం డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ తో జూకి పోలే ఓకే సింహం సింహం అంటుండు సరే ఇది వదిలేసే సింహం మర్చిపోకండి లయన్ లయన్ చెప్పు సింహమే కదా ఓకే సింహం తెలుసుగా తెలుసా ఎల్లో కలర్ లో ఉంటది బొచ్చంతా ఓన్లీ మూతి చుట్టూరు అని ఉంటది ఎస్ ఎట్లా సౌండ్ ఇస్తుంది సౌండ్ అట్లా పోయిన జన్మలో మర్చిపోయినావా అదే సౌండ్ వస్తుందన్న కాసేపు ట్రై చేద్దాం కొంచెం ఓకే మరి ఇప్పుడు గేమ్ ఆడదాం ఈ గేమ్ ఆడడానికి 3 బాయ్స్ 3 గర్ల్స్ ఓకే సూపర్ కరెక్ట్ పొజిషన్ లో నుంచున్నారు నాన్న ఈ రింగ్ లోంచి కాలు తీయకుండా ముగ్గురు ఇలా రింగులు పట్టుకుని ఓకే ఎట్ ఏ టైం అనుకుని ముగ్గురు ఒకసారి జంప్ చేయాలి ముగ్గురులో ఎవరు ముందు వెళ్ళిపోయినా మిగతా ఇద్దరు కింద పడతారు ఐదర్ రింగ్ అయినా ఎరగాలి రెడీయా ఓకే ఇప్పుడు ఖాళీగా ఏం పోతారు కింద పడినప్పుడు మూతికి తగలకుండా బాక్సింగ్ చేసేప్పుడు గాడ్ పెట్టుకుంటారు మూతికి అట్లా మీకు బత్తాకాయ ముక్కలు ఇస్తారు ఎస్ నోట్లో పెట్టుకొని కొరకండి ఓన్లీ గ్రీన్ కనపడాలి నాకు ఫ్రంట్ రెడీ 3 2 1 గో అనుకుని జంప్ చేయండి side please local boys here side please you don't come near kurrollante love cheyali పెద్దోళ్ళంటే కొంచెం ఓవర్ అయిందేమో బ్రదర్ side please
side side please. Hey lover love okay just you and tunna clear up bale. Hey side 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 please. Side 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 please. Hey janaka 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 aadaboye aatakinka side ivvale. Hey janaka 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 gelavaboye match kinka side ivvale. Side 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 please. We are the local side 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 please. We are the local side 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 please. We are the local side 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 please. Local boys here. ఎవరు ఆడతారంటే నేను ఆడతా. పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్ళి చూసాడు పాపకి స్మైలే లేదన్నా నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా అమ్మాయి కళ్ళల్లో వాడన్నా జంటలకు కంట తడి సైడ్. బట్ పాప నిజంగా బాగా కష్టపడ్డారు ముగ్గురు. ఆహా మొత్తం రంగు రుచి చిక్కదానం మొత్తం మారినాయి. వెరీ గుడ్, వెల్ ప్లేడ్ బ్రదర్స్, సూపర్, గుడ్ జాబ్. ఇక ఇప్పుడు మీరు రిలాక్స్. ఇప్పుడు వాళ్ళు ఆడతారు. 3, 2, 1, go. నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 రేపో ఆపో కట్ నేరే నేరే తెలుస్తాడో పెడో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆకు పోటు దాటర్రా నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయో గెలుపను మాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల ఫుల్లకేలో 10, 9, 8 తొండి బ్యాచ్ మొత్తం మేడం గారు ఆడిరు. సింగిల్ లెగ్ సాల్లే అని వాడింది. ఇంకోటి వెనకాయ అండ్ ముగ్గురు 3 వెరైటీలు. వెల్ డన్. ఓకే, సో నాతో పాటు సరదాగా డైలాగ్ వార్ ఆడడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఇప్పుడు మీ డైలాగ్ మీకు ఇస్తే మా డైలాగులు మాకు ఇస్తారన్నమాట. ఓకే, కింద కూర్చొని లల్ల లల్ల లా అని లేవాలి, అని లేచి డైలాగ్ చెప్పాలి. కూకో రెడీ 1 2 3 లల్ల లల్ల లా. నన్ను కొట్టాలంటే నా హైట్ నా బరువు ఉంటే సరిపోదు. నన్ను కొట్టాలంటే నా హైట్ నా బరువు ఉంటే సరిపోదు. అవతల పక్కన కూడా నేనే అయి ఉండాలి. నాది కాంది ఏది నాకొద్దు, నాదైన ప్రతిదీ పంచుతా. బికాజ్ ఐ లవ్ యు ఆల్. దారి చూడు దుమ్ముదుడు మామ దున్న పోతుల బెరే జోడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు.
तुम्हारा व्हीकल उधर पार्क करो हो गया ओके లలలలలా ఎవడు పడితే వాడు కావడానికి ఎప్పుడు పడితే వాడు పోవడానికి ఇదేమన్నా పశువు అడ్డా కాదు ప్రదీప్ అడ్డా నాదా ఓకే లెక్క తేగాల్సిందే తేగదాకా ఒక్కొక్కరిని పంపియను ఒక్కొక్కరిని పంపే Side side please we are the local side please we are the local side please we are the local side please local boys here అది గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి అది మీతోనే ఉంటుంది ఓటమిని ప్రేమించండి అది మిమ్మల్ని కంపల్సరీ గెలిపిస్తుంది ఒక అమ్మాయి వాగానికి పడుద్ది ఇంకో అమ్మాయి నెగకి పడిద్ది మగ అమ్మాయి సంవత్సరానికి పడిద్ది కానీ ఏ అమ్మాయి అయినా పడాల్సింది ప్రదీప్ కే పడి తీరుతుంది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో భూమి గుండ్రంగా ఉంటుందనేది ఎంత నిజమో నేను మిమ్మల్ని అందరినీ గంట సేపు నవ్వించడానికి ప్రయత్నిస్తాననేది అంతే నిజం అరే నీకు ఎందుకు ఇంత ఆవేశం మామూలు చెప్పచ్చుగా డైలాగు అయిపోయింది రోయ్ లల్లలల్లలా మనం చంపాలనుకున్న వాళ్ళని చంపడం యుద్ధం మనం నమ్మిన వారిని చంపడం ఎవరాదు మోసం మనం నమ్మిన వారు మనం మోసం చేయడం న్యాయం మనందరం ఏం మోసం చేసాం కానీ ప్రదీప్ న్యాయం చేస్తాడు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు నేను ఒకడికి నచ్చకపోవడం అది వాడి ప్రాబ్లం నాది కాదు గుండెల్లో ఏముందో అది నోటితో చెప్పచ్చు కానీ గుండెల్లో ఉన్న ప్రేమ కళ్ళతోనే చెప్పచ్చు నా కళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాయి నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజ మనం కబుర్లాడుకున్న బీచ్ మారలేదు మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు నాతో పెట్టుకుంటే వార్నింగ్ బ్యాగెంట్ నాతో పెట్టుకుంటే అలా రావాలి నాతో పెట్టుకుంటే వార్నింగ్ వారెంట్ జైలు బేగా ఉండవు ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వదు ఇక్కడ యాంకర్ ప్రదీప్ ఫ్యాన్ ని అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే చెప్పన్నా కాదమ్మా లల్ల లల్ల ఓన్లీ లానే ఉంది అందులో మళ్ళీ అను 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 మళ్ళీ పాలకోవా పాలకోవా ఈలా ఈలా ఏంటిలా ఏంటిలా ఇది కరెక్ట్ వచ్చింది లలిత కళలు చెప్పు నాన్న బంగారం లలిత కళలు సూపర్ ఇప్పుడు లల్లలాడు డైలాగ్ లల్ల లల్లలా నరకడం చంపడం మగతనం
అది రాతి కాలంలో మగతనం. శత్రువును కూడా గుండెలకు దగ్గర తీసుకుని ప్రేమించడం అసలైన మగతనం. అయిపోయిందిరా. ఏగప్పుడు పాల్పడితే ఆగప్పుడు డాగడానికి, ఏగప్పుడు పాల్పడితే ఆగప్పుడు డాగడానికి, ఇది ఏమైనా పాల్పసి ఆగడ్డా పాగపది పాగడ్డా తెచ్చి కూడుకోవాల్సిందే. నాకు నేర్పి మళ్ళీ ఏగప్పుడు పాల్పడితే ఆగప్పుడు డాగడానికి, ఏగప్పుడు పాల్పడితే ఆగప్పుడు డాగడానికి, ఇది ఏమైనా పాల్పసి ఆగడ్డా పాగపది పాగడ్డా. అర్థమైంది. అసలేం డైలాగ్ చెప్పు. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి. వెరీ గుడ్, సూపర్ డార్లింగ్, అసలు అద్భుతం. వాట్ ఏ టాలెంట్. నువ్వు ఇప్పటి వరకు చెప్పిన డైలాగులన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు రా భాషలో చెప్పింది ఇంకా అద్భుతంగా. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, అవి రా భాషలో చెప్పగలవా? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మోన్ మొక్కే కాదు కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకేగా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. టన్నులుంది. ఏగదోడితో పెట్టుకోవాలంటే కారు కావాల్సింది బ్రాగ్ బ్రాండ్ కారు కాదు కదా, దాదమ్ము టాక్టన్ను. టన్నులు అంటే ఏమనాలి? టాక్టన్ను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా ఎనీ స్పెషల్ టాలెంట్స్? హాయ్ బావా. వచ్చావా? మళ్ళీ నీకోసం పేట నుంచి కొత్త కథతో వచ్చా. ఆ పేట వదిలేసి అమీర్పేటలో సెటిల్ అయిపోయినట్టున్నావు నువ్వు. ఏదైనా పేటగా భయ, పేట కామనేగా. ఈసారి కొత్త సరుకు వచ్చింది. రైటరు, నేను డైరెక్ట్. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల. ఆడు తెలియని ఒక్కలు ఎత్తాడు. ఎందుకురా ఈ వయసులో అలాని గెంతుళ్ళు? భయ్యా నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. రాత్రి చేతులు ఉండిపోయాయంట అలాగా. అవును రాయింది, అటు నుంచి ఆకాశంలో విచిత్రంగా చూస్తున్నావు, చుక్కలు ఏమన్నా లెక్క పెడుతున్నావా ఏంటి? కాదురా, సతమా లెక్క పెడుతున్నా. నువ్వు లెక్క పెట్టు. రే, అక్కడ నువ్వు ఎంతసేపు చూసినా ఒక్కటే చందమామ ఉండేది. ఇక్కడ చూడరా 40-50 చందమా. ఇందాక జిప్పులో ఏలుడుకున్న వాళ్ళకి ఏంట్రా ఎక్స్ప్రెషన్స్, ఏం చేస్తానా? ఓ ఏదవా కాదురా, నేను గొప్ప రైటర్ని కదా. ఏదో అంటున్నావు? నేను గొప్ప రైటర్ని కదా. ఆ విషయం నీకు నాకు ప్రదీప్ అన్నకు తెలిస్తే సరిపోదా? మరి అరే నాకు తెలియదు. మొన్న ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది చెప్తా నేను. మొన్న రాజమౌళి వచ్చాడు కథ. ఈ కుక్కలకు రెండో పనేలు. ఏదో అంటున్నావు? అదే రాజమౌళి వచ్చి నన్ను కథ రాయమంటే ఆ కథ రాస్తున్నాను రా. పిన్నులో ఇంకైపోయిందా? కాదే. మరి ఇంకేం జరిగింది? మన జిఎస్టీ సినిమా రిలీజ్ అయింది కదా, అది చూస్తుంటే అప్పుడు ఇంకైపోయిందా? రే అది బుర్రాబూత. నాకు అర్థమైందిరా, నాకు అర్థమైందా? ఆ జిఎస్టీ సినిమాలో ఇంగ్లీష్ నీకు అర్థం కాలేదో నాకు అర్థమైందా? అందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, భాష ఏదైనా మనకు కావాల్సిన భావం వచ్చింది. వెనకటికి నీలాంటి వాడేనంట పువ్వు ఇచ్చి చెవులు ఎట్టుకోరంటే ఎరుపుదా తెలుపుదా అని అడిగాడంట. ఎగినవుతి. నేను గొప్ప కథ రాస్తున్నాను తెలుసా? ఏం పేరు పెట్టుకున్నారు కథకి? పేటలు వస్తుంది రంగు. ఒరే నువ్వు నీ పేట కథలు కథ రాయటం అంటే ఒక హార్ట్ రా, అదొక హార్ట్. ఆకి పాకి తేడా తెలియదు. నువ్వు నాకు ఆర్ట్ గురించి చెప్పడం నీ అసలు పనికి మాల ఏదైనా లోపలికి రావద్దని చెప్పాను. నువ్వు ఎట్లా వచ్చారు లోపలికి? లోపల ఇంకో ఎదగొన్నాడంటే కలవాలంటే రానిచ్చారా? నేనున్నాను ఎప్పుడు చెప్పారు?
నువ్వు ఎందుకు వచ్చావురా? సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? డైరెక్షన్ చేశాను. వెనకడికి నీలాంటి వాడే డ్రై ఫ్రూట్స్ తీసుకురా అంటే డ్రైనేజ్ లో ఎత్తుకాడంటే ఏదో. ఫ్రీడమ్ గురించి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను రా. ప్రపంచ చరిత్రలో సినిమా చరిత్రలో ఫ్రీడమ్ వచ్చింది ఇద్దరికి. ఎవర్రా వాళ్ళు? ఒకటి రామ్ గోపాల్ వర్మ, ఒకటి మియా మాల్కోవా. పెద్ద హిస్టారికల్ మూవీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను రా. హిస్టారికల్ మూవీ అదే హిస్టారికల్ మూవీ. అవునా? అవునా. అయితే నేను ఒక సినిమా తీసి ఆ సినిమా తీస్తే చరిత్రలో నాకంటూ కొన్ని పేజీలు ఉండాలిరా. పేజీలు ఉండాలి. నీలాంటి వాళ్ళందరూ నోర్లు మూపించి నీలాంటి వాళ్ళందరూ చెవులు తెరిపించడానికే ప్రదీప్ అన్నను హీరోగా పెట్టి హిస్టారికల్ మూవీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. బయలుదేరు. నా స్టోరీ చెప్తాను రా పెద్దోడా. ఇప్పుడు నువ్వు కథ చెప్తావు. అవును. నువ్వు ఫిక్స్ అయినా? ఫిక్స్. యాక్షన్. ఓపెన్ చేస్తే దూరంగా మంచు కొండలు. అంత దూరం ఎందుకురా? ఆ మంచు కొండల అంచుల్లో కత్తిలాంటి అమ్మాయా పోయిందిరా, దొబ్బింది. లేదు రే కాదురా. ఇంకేంటి స్టోరీ అంటే హీరోతో ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. అరే పెద్దోడా, నాది హిస్టారికల్ మూవీ, అరుంధతి టైప్ మూవీ అని చెప్పాను, లేడీ ఓరియంటెడ్ మూవీ. మరి నాతో తీస్తా అన్నావు కదరా. చూసావన్నా ఈ నెల తక్కువంతో ఇదే ప్రాబ్లం. ఎప్పుడు ఏది చేస్తాడో తెలీదు. ఈసారి పేట నుంచి మంచి కత్తో వస్తాను బాయ్. సూపర్. ఆల్ ది బెస్ట్ బాయ్. వస్తున్నప్పుడు నాకు ముందే చెప్పు. ఆల్ ది బెస్ట్. ఈ దండం పెడతారు అయ్యా. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మన గేమ్ ఆడడానికి ఇద్దరు కావాలి. సో ఈ గేమ్ ఓవల్ ఆడతారు. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. బాగా జాగ్రత్తగా ఆడాలమ్మా, చాలా ఈజీగా ఉండిద్ది చూడ్డానికి. ఆ కుర్చీలో కూర్చుంటారు, గిర్రం తిరుగుతుంది. ఆగానే పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్తే బెలూన్ ఉంది కదా, బెలూన్ని గ్లాస్లో పెట్టి ఊదాలి. గ్లాస్లో పెట్టి ఊదితే గ్లాస్ గ్రిప్ దొరుకుతుంది బెలూన్కి. అప్పుడు పైకి లేపితే బెలూన్తో పాటు గ్లాస్ కూడా రావాలి. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేట్లో పెట్టి గాలి మళ్ళీ లోపలికి పీల్చేశారనుకో, గ్లాస్ ఊడిపోయి పడిపోద్ది అందులో. ఓకే, మ్యాటర్ అర్థమైపోయిందిగా. మళ్ళీ తిప్పారు తల్లు. వెరీ గుడ్. ఎవరు ఫస్ట్ ఆడతారు? మేడం గారు రండి. 3, 2, 1 గో. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి ఆత్మని అడగట్లేదు కూడా. వద్దా? బానే ఉందా? ఇంకేంటి బాగా విశేషాలు? నాకు చిన్న పని ఉండే ఇందాక, ఒకసారి తీసుకొస్తా బయటకు వెళ్ళి. ఒక హాఫ్ డేలో వచ్చేస్తామా? నో ఎమర్జెన్సీ. ఓకే, 3, 2, 1 ఆగు. నేను చెప్పాను కాదు. తిక్క తిక్క కిక్ నాకు ఎక్కనున్నదే, ఏదొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. అరే అదిరిందే నువ్వు కలరు గాల్లో ఎగరవేసి వస్తుంటే, నీ స్టైలే అదిరిందే. అరే అదిరిందే పిల్లడాల్లో కన్ను చూసి చెదిరిందే, నా దిల్లే చెదిరిందే. నువ్వు గాని సెట్టే కొట్టి చూస్తే తావా అదిరిందే. మస్కారా మస్త్ కట్ట మనసారా మస్కా కొట్టే నీలో నీ అదిరిందే. 9, 8. ఓకే, టైమ్ సూపర్, వండర్ఫుల్. అండ్ ఇంత బాగా ఆడారు, అసలు నేను అసలు అనుకోలే ఇంత బాగా ఆడతారని. అండ్ ఎంత ఫాస్ట్ గా కూడా టాస్క్ ఫినిష్ చేశారు. గుడ్ జాబ్. ప్లీజ్ బి సీటెడ్. 3, 2, 1 గో. బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ.
వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ చీకటి ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి ఎక్కి తొక్కుతున్నదే టామ్ గల్ వీజ్ అయిపోయింది లోపల ఊదు 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 నువ్వు కలరు గాల్లో ఎగరవేసి వస్తుంటే నీ స్టైలే అదిరిందే అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే నా తల్లే చెదిరిందే నువ్వు గాని సెట్టే కొట్టి నువ్వు గాని పచ్చే కొట్టి నన్ను చూస్తే దావా అదిరిందే ఓ నో మనసారా మస్కా కొట్టే నీలో నీ రిస్కే అదిరిందే ఓహో ముట్టుకుంటే ప్లేట్ లో ఉన్నవే కౌంట్ ఓకే వెల్ ప్లేడ్ సూపర్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇలాగే కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ